హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ లలిత్ సార్ని. ఈరోజు మరొక పాఠంతో 7వ తరగతి సంబంధించినటువంటి మరొక పాఠంతో మీ ముందుకు వచ్చానండి. దీనికి సంబంధించిన కోడ్ కూడా మీకు కోసం సింపుల్గా సులువుగా తయారు చేశానండి. ఒక్కసారి ఈ పాఠంలోకి వెళ్దామండి. ఈ పాఠం పేరు మాయా కంబలి. మాయా కంబలి ఈ పేరు వింటేనే మనకు అర్థం అవుద్ది ఇది ఒక కథ అని. ఆ కథ కూడా ఏం కథ అంటే జానపద కథ అండి. ఏ కథ ఇది? దీని యొక్క ప్రక్రియ ఏంటి? జానపద కథ అంటే జనపదుల నాటి కథ అన్నమాట ఇది. నెక్స్ట్ ఈ పాట యొక్క ఇతివృత్తం వచ్చేసరికి మానవ స్వభావం అనేది ఎలా ఉంటుందని తెలియజేయడానికి ఈ పాఠాన్ని మాయా కంబలి అనే పాఠాన్ని జానపద కథలో రచించిన ఆయన ఎవరంటే కవి ఎవరంటే అండి కలువకొలను సదానంద గారు. మరి ఈ మాయా కంబల్ని సదానందని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేనైతే ఒక చిన్నది అనుకున్నాను, అంటే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మాయా కలువకొలను ఆయన రాసినటువంటి కథ కూడా మాయా కంబలి అంటే జానపద కథలు అనమాట. అందులో మాయలు మంత్రాలు అన్నీ ఉంటాయి. కాబట్టి నేనైతే పెట్టుకున్న కోడ్ ఏంటంటే ఈ మాయా కంబల్లో మాయా తీసుకొని కలువకొలను సదానందలో కలువకొలను తీసుకున్నానండి. అంటే మాయా కలువల కొలను అది ఆయన గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అనేటువంటి ఒక చిన్న కోడ్ అండి. ఇక ఈ కలువకొలను సదానంద గారు రచించినటువంటి రచనలు ఒకసారి చూడండి. ఇక్కడ అడవి తల్లి ఇది పిల్లల నవల అండి. పిల్లల కోసం రచించినటువంటి నవల. దీనికి మనకి 2010లో ఈయనకి కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు వచ్చిందండి. ఈ నవలకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి. కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు వచ్చింది. నెక్స్ట్ రెండవది శివానంద లహరి అనే పిల్లల కథలండి. శివానంద లహరి అనే పిల్లల కథలు. మూడవది చల్లని తల్లి. 4 విందు భోజనం. 5 నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు. దీనికి 1976లో మనకి ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందండి. ఈ నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళకి 1976లో. నెక్స్ట్ ఇక నీతి కథామంజరి పరాగభూమి. ఈ నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనేది కథాసంపుడు అండి. ఈ కథాసంపుడికే ఇచ్చిందండి బహుమానం. నెక్స్ట్ నీతి కథామంజరి, పరాగభూమి, తుస్సన్న మహిమలు, మాయా కంబలి. మన పాఠం పేరు అదే. ఆ పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మాయా కంబలి అనే కథల సంపుటిలో నుంచి తీసుకున్నారండి. ఇది కూడా కథా సంపుటేనండి. ఈ కథల సంపుటి నుంచే మన మాయా కంబలి అనే పాఠం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చివరిది బంగారు నడిచిన బాట. ఇది ఒక నవల అండి. ఈ బంగారు నడిచినటువంటి బాటని 1966వ సంవత్సరంలో ఈయనకి కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ బహుమతి లభించిందండి. విద్యాశాఖ బహుమతి అనేది బంగారు నడిచిన బాటకి రావడం జరిగిందండి. ఒకసారి రచనలు చూడండి. అడవి తల్లి, శివానంద లహరి, చల్లని తల్లి, విందు భోజనం, నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు, నీతి కథామంజరి, పరాగ భూమి, తుస్సన్న మహిమలు, మాయా కంబలి, బంగారు నడిచిన బాట. చాలా ఎక్కువ రచనలు చేశారండి ఈయన. మరి ఆ రచనలకు అనుగుణంగా ఈ యొక్క పాఠానికి అనుగుణంగా కోడ్ ఎలా తయారు చేస్తానంటే ఒక్కసారి చూడండి. నేను ఏం చేశానంటే కోడ్లో అడవి తల్లి అంటే మనటువంటి ఫస్ట్ రచన అడవి తల్లి పిల్లల నవలు తయారు చేశారు కాబట్టి అందుకని అడవి తల్లి పిల్లలైనటువంటి సదానంద. నేను ఇక్కడ సదానంద అని మన కవి పేరుని తీసుకున్నానండి. ఇక్కడ ఎందుకంటే శివానంద అని రావడం గమనించా. చూడండి ఇక్కడ శివానంద వచ్చింది కదా. ఆ శివానంద లహరిలో శివానందని నేను సదానంద చేశాను, మన కవి పేరు చేశానండి. సదానంద లహరీలకి అంటే సదానంద అనే అబ్బాయికి, లహరి అనే అమ్మాయిలకి. చల్లని తల్లి అంటే వాళ్ళ తల్లి విందు భోజనం పెట్టిందంట. పెట్టిన తర్వాత ఏం చేసిందామా? నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు మన రచన. చల్లని తల్లి ఏం చేసిందంటే ఇక్కడ విందు భోజనం పెట్టిన తర్వాత నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే జానపద. చూడండి ఇక్కడ మన యొక్క ప్రక్రియ జానపద నీతి కథామంజరి. నీతి కథలో పరాగభూమిలో ఉండే మన రచన ఇంకోటి. పరాగభూమిలో ఉండే తుస్సన్న మహిమల్లో నుంచి నేను తుస్సన్న తీసుకున్నానండి. పరాగభూమిలో ఉండే తుస్సన్న మాయా కంబలితో. ఏ కంబలి అంటే దుప్పటండి. ఆ మాయా కంబలితో ఏం చేశాడంటే తన బ్రతుకుని బంగారు బాట
బంగారు నడిచిన బాట నుంచి నేను బంగారు బాట తీసుకోవడం జరిగిందండి. ఆయన మాయా కంబలతో బ్రతుకుని బంగారు బాట చేసుకున్నాడంట అని ఆ కథ చెప్పిందండి వాళ్ళ తల్లి. ఇక్కడ చూడండి, ఒకసారి కోట్ చూడండి. అడవి తల్లి పిల్లలైనటువంటి సదానంద, ఇక్కడ శివానంద లహరిని నేను సదానందగా తీసుకున్నాను. సదానంద లహరిలకి చల్లని తల్లి విందు భోజనం తర్వాత నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనేటువంటి జానపద నీతి కథను పరాగ భూమి, ఆ కథలో ఉన్నటువంటి పరాగ భూమిలో ఉండే తుస్సన్న అనే ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఏం చేశాడంటే మాయా కంబలితో, ఆయన దగ్గర ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి ఇలాంటి మహిమలు కలిగినటువంటి మాయా కంబలితో బంగారు నడిచిన బాట అంటే బంగారు బాట చేసుకున్నాడంట అని ఆ తల్లి కథ చెప్పడం జరిగిందండి. ఇదేనండి ఈ పాఠానికి సంబంధించినటువంటి చిన్న కోడ్. చిన్నదే కాదండి, కొంచెం పెద్దదే, కానీ రచనలు ఎక్కువ ఉండడం వల్ల మన కోడ్ ఎక్కువ వచ్చింది. కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే, కథలాగా గుర్తుపెట్టుకుంటే దీని నుంచి ఏ బిట్ ఇచ్చినా సరే ఈజీగా రాసేయచ్చు. అండ్ ఎక్కువ అవార్డులు తీసుకున్నారు కాబట్టి వీటి నుంచి అడిగే అవకాశాలు కూడా ఉంటాయండి తప్పకుండా. ఎందుకంటే మనకు ఒక్క మార్క్ అయినా సరే వదులుకోవడానికి రెడీగా ఉండకూడదు అనమాట, వదిలేసుకోవడానికి ఒక మార్క్ అయినా మనకు ఇంపార్టెంట్. చూసారు కదా ఈరోజు తెలుగు పాటకు సంబంధించినటువంటి మాయా కంబలి యొక్క కవి పరిచయం చూసారుగా. నెక్స్ట్ మనకు వచ్చేటువంటి మిగతా టెక్స్ట్ బుక్ సంబంధించిన అన్ని కవి పరిచయాలు నేను వీడియోలు చేయడం జరుగుతుందండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.